ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చాలా బాగుంది పద్మనాభం గారు. చాలా బాగుంది. అప్పిచ్చిన వాడికి పప్పన్నం, అప్పు తీసుకున్న వాడికి పంచభక్ష పరమాన్నం అన్నట్టు చాలా బాగుంది మీ వాలకం. ఇప్పుడు ఏమైంది వీర్రాజు గారు? నా అప్పు వడ్డీ రెండూ మర్చిపోయారు. ఇంటికి మాత్రం షేర్జీని పిలిపించుకుని బంగారం కొంటున్నారు. ఏమిటండి మీ పద్ధతి? వీర్రాజు గారు, ఈశ్వరికి పెళ్ళైన తర్వాత ఇది మొదటి పండగ. ఈశ్వరి భర్త వస్తున్నారు. వాళ్ళకేదో ఒక బంగారు కానుక ఇవ్వటం మా ఇంటి ఆచారం. అందుకే మీ ఆచారాలు వ్యవహారాలు చెక్కు చెదరకుండా అలాగే అనుసరిస్తారు. నాకు మాత్రం పంగనామాలు పెట్టేస్తున్నారు. అంతే కదమ్మా? అయ్యో, అంత మాట ఎందుకు వీర్రాజు గారు? మీరిచ్చిన డబ్బు ఎక్కడికి పోదు. ఎక్కడికి పోదు. అలా అని నా జేబులోకి మాత్రం రాదు. మీకు అప్పిచ్చిన పాపానికి నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. అయినా ఇదంతా నాకెందుకు? మీకు 3 రోజులు గడువిస్తున్నాను. ఈ 3 రోజుల్లో మీ తలలే తాకట పెడతారో మీ మొలతాళ్లు తాకట పెడతారో నాకు తెలియదు. కానీ మీరు డబ్బు ఇవ్వకపోతే మాత్రం ఈ ఇల్లు మొత్తం నేను తాకట్టు పెట్టేస్తాను. అంత మాట అనకండి వీర్రాజు గారు. ఇంతదాకా వచ్చిన తర్వాత నేను అంతంత మాటలే మాట్లాడతాను పద్మనాభం గారు. ఏదో ఎన్నాళ్ళకి ఈశ్వరి ఒక ఇంటిది అయింది కదా అనుకుని నా ఆక్రోశం ఆవేశం తగ్గించుకుని ఎన్నాళ్ళు మీ ఇంటి వైపు కూడా రాలేదు. కానీ మీకెన్నాళ్ళు టైం ఇచ్చినా నన్ను మర్యాదగా పిలిచి నా అప్పు తీరుస్తారనే నమ్మకం నాకు పోయింది. అందుకే 3 అంటే 3 రోజులు టైం ఇస్తున్నాను. గుర్తుపెట్టుకోండి. మీరేమైనా అనుకోండి, బంగారానికి డబ్బులు తగిలేయడం కాదు, ముందు ఈ ఇల్లుని ఎలా కాపాడుకోవాలో అది ఆలోచించండి. సుందరి, ఆ టైంకి ఏదో ఒకటి చేద్దాం. పండక్కొచ్చిన రుద్రా వాళ్ళకి ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడాలి. ఎవరూ వాళ్ళ దగ్గర ఈ విషయం ప్రస్తావించకండి. సరే, ఐల్ కాల్ యూ బ్యాక్. ఏమైనా మాట్లాడాలా? పండక్కి మా పుట్టింటికి వెళ్ళడం గురించి ఏమైనా ఆలోచించారా? ఆలోచించడానికి, ఆరా తీయడానికి ఏమీ లేదు. అత్తారింటి ఆహ్వానాన్ని మన్నించడం మీ ధర్మం. ధర్మం లేని పనులన్నీ చేస్తూ నువ్వు దాన ధర్మాల గురించి మాట్లాడుతున్నావా? ప్రేమతో చేసే విషయాలకి, ప్రొఫెషనల్ విషయాలకి దయచేసి ముడిపెట్టకండి. నువ్వు పైత్యంతో చేసే పనులను కూడా ప్రేమతో చేస్తున్నావని అనుకోవాలా? నీ హోటల్ని మూసే ఆలోచన ఏమైనా ఉంటే చెప్పు. ఇద్దరం చట్టా పట్టాలేసుకుని మీ ఇంటికి వెళ్దాం.
పంతానికి పోతా అంటావా? ఆ పంతం అనే సబ్జెక్ట్లో నీకన్నా ఎన్ని రెట్లు స్ట్రాంగ్గా ఉంటానో నేను నీకు చూపిస్తాను. రుద్రగారు, రాజేశ్వరి విలాస్ మా అమ్మ జ్ఞాపకమని మీకు కూడా తెలుసు. దాన్ని వదిలేయడం అంటే నేను నా ప్రాణం వదిలేయడమే అని కూడా మీకు తెలుసు. అయినా ఇంత పట్టుదల మీకు పనికి రాదు. నీ సెంటిమెంట్ డైలాగ్స్తో నాకు ఆయింట్మెంట్ పూయాలని చూడకు. నువ్వు రిక్వెస్ట్ చేసినంత మాత్రాన నేను అడ్జస్ట్ అయిపోతాను అనుకోకు. అది కాదు రుద్రగారు. చూడు ఈశ్వరి, నువ్వు నిర్ణయాలు తీసుకున్నంత సులువుగా నేను నా నిర్ణయాలు మార్చుకోను. నేను మీ పుట్టింటికి రావాలి అంటే నువ్వు రాజేశ్వరి విలాస్ని వదిలేసే నిర్ణయం తీసుకోవాలి. అది నా వల్ల కాదు రుద్రగారు. అయితే పండక్కి మీ పుట్టింటికి రావడం నా వల్ల కాదు. ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు భద్రనా? విశాలమైన అడవి తగలడ్డానికి కూడా వేలుడంత అగ్గిపళ్ళు ఉంటే చాలు. అలాగే ఎంత బలమైన బంధం చెడిపోవడానికైనా ఒక చిన్న మనస్పర్ధ చాలు. ఇప్పుడు వీళ్ల మధ్య ఏర్పడ్డ మనస్పర్ధ వీళ్లను శాశ్వతంగా వేరు చేసే అగాధం అవుతుందని నాకు అనిపిస్తుంది. అవును పెదనాన్న, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అదే గాని జరిగితే ఆ ఈశ్వరి పీడ ఈ ఇంటి నుంచి వదిలి వెళ్ళిపోతుంది. అమ్మా ఈశ్వరి, ఎక్కడికి బయలుదేరావు? పండక్కి మా పుట్టింటి వాళ్ళు పిలిచారు కదా అత్తయ్య గారు. వాళ్ళు పిలిచింది నిన్ను రుద్రని కలిసి రమ్మని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.